ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రక్షణ చర్యలకు సంబంధించి సహాయ బృందాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సొరంగ మార్గంలో పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన అధికారులతో సమావేశమయ్యారు. సొరంగంలో చేపట్టిన సహాయక చర్యలకు సంబంధించిన వివరాలను సీఎం మంత్రులకు అధికారులు వివరించారు. చిక్కుకున్న వారికి బయటకు తీసుకురావడంలో ఇబ్బందులను సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. తన అభిప్రాయాలు రెస్క్యూ టీంతో పంచుకున్న ముఖ్యమంత్రి ప్రధాని కూడా తరచూ సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని అధికారులకు వివరించారు. ఆపరేషన్కు సంబంధించి ప్రతి అంశాన్ని డాక్యుమెంట్గా మార్చాలని పేర్కొన్నారు. మృతదేహాలు బయటకు తెచ్చే వరకు పనులు ఆపొద్దన్న మంత్రి ఉత్తమ్ సహాయ సిబ్బందికి అధికారులు అన్ని విధాలా సహకరించాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాడార్ సర్వే పరికరం ద్వారా టెన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించారు. వారిలో బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. నిరంతరాయంగా ఊరుతున్న ఊట, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, వేల టన్నుల్లో పేరుకుపోయిన పూడిక వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. షిఫ్ట్కు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.